హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు శ్రీశైలంలోని సాక్షి గణపతి దేవాలయం గురించి పూర్తి వివరాలు తెలియజేస్తున్నా. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో మీరు ఆ స్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు. సో గెట్ ఇన్ టు ద వీడియో. మనం ఏ పని స్టార్ట్ చేసినా, ఏ పూజ మొదలు పెట్టాలి అనుకున్నా మొదటిగా ఆ విఘ్నేశ్వరునే పూజిస్తాం. కాబట్టి శ్రీశైలం వెళ్ళిన వెంటనే మనం మొదటిగా చూడాల్సింది సాక్షి గణపతి దేవాలయంనే. ఒకవేళ ఇక్కడికి వెళ్ళకపోతే శ్రీశైలం వెళ్ళినా కూడా మనకి పెద్దగా ప్రయోజనం ఏమి ఉండదంట. ఎందుకంటే గరుడ పురాణం ప్రకారం మన ఆయుష్ తీరిపోయిన తర్వాత మనం తెలిసి తెలియక చేసిన ప్రతి ఒక్క పాపం కూడా లెక్కించబడుతుందట. దాని ప్రకారం అయితే ప్రతి ఒక్క జీవుడు ముందుగా నరకానికి వెళ్ళాల్సి వస్తుందట. అక్కడ మనం చేసుకున్న పుణ్యకార్యాల వైపుగా చూస్తే శ్రీశైల దర్శనం అనేది ప్రత్యేకమైనది. కాబట్టి శ్రీశైలంలో ఉన్న సాక్షి గణపతి స్వామిని మనం దర్శించుకొని గోత్రనామాలు చెప్పుకొని దండం పెట్టుకుంటే అప్పుడు ఈ సాక్షి గణపతి స్వామి మనం శ్రీశైలానికి వచ్చినట్లు ఆ కైలాసవాసుడైన శివయ్యకి సాక్ష్యం చెప్తారు అని అంటారు. దానివల్ల నరక విముక్తి కలుగుతుందట. కొంతమంది ఆ మల్లికార్జునుడి దర్శనం చేసుకున్న తరువాత రిటర్న్లో సాక్షి గణపతి స్వామిని దర్శనం చేసుకుంటారు. కానీ వీలైనంత వరకు అలా చేయకండి. ముందుగా సాక్షి గణపతి స్వామిని దర్శించుకోవడానికి ప్రయత్నించండి, ఫలితం దొరుకుతుంది. వీడియో చివరి వరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దాట్ మీరు మన వీడియోస్ ఏమీ మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ ఆల్.